నమస్తే, నేను మీ మధు. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం రాజసాబ్. రాజసాబ్ పాటలు కావచ్చు, కొన్ని హైప్స్ కావచ్చు, ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. కానీ నిన్న ప్రీమియర్ షో కూడా రిలీజ్ అయింది. ఫ్యాన్స్ అంతా కూడా ఎన్నో ఆశలతో ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యారు. కానీ చివరికి బయటకు వచ్చిన ఫ్యాన్స్ మారుతిని తిట్టిపోస్తున్నారు. అసలు మా ప్రభాస్ అన్నని ఏం చేస్తున్నావంటూ మారుతిని నిందించడం జరిగింది. అసలు ఏం జరిగింది? రాజసాబ్ హిట్ అయిందా, లేకపోతే మిశ్రమ స్పందన తెచ్చుకుందా, ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక రేంజ్ లో ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు డైరెక్టర్ మారుతిని ఫ్యాన్స్ తిట్టే స్థాయికి వచ్చారు. అంటే మూవీ ఎలా ఉంది మేడం? అసలు తిట్టేస్తాయి అంటున్నారండి, వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారని అంటుంటే. అంటే అసలు ప్రభాస్ కూడా ఆలోచించుకోవాలి ఒక కథ ఒప్పుకునే ముందు. బికాజ్ అతని రేంజ్ ఏంటో ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. ప్రభాస్ అనేసరికి ఎంతసేపు బాహుబలే గుర్తుకొస్తుంది, మిగతా ఎన్ని సినిమాలు ఉన్నా కూడా. బాహుబలి స్థాయి మనిషి మారుతితోటి చేస్తున్నాడంటే మనందరం ఏమనుకుంటాం, కొంచెం పన్ను ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది అనుకుంటాం. కానీ హాస్యం కూడా తేలిపోయిందంట. రెండు కథ కూడా ఏదో నానమ్మకి కొంచెం మతిమరుపు ఉండడం, ఆ నానమ్మని వదిలేసి చిన్నప్పుడే ఎవరు తాత వెళ్ళిపోవడం, వాళ్ళ జమీందారులు, గంగాదేవి ఆవిడ పేరు. ఆ తర్వాత మనవడితోటి ఆవిడకి అన్నీ మర్చిపోతుంది, కానీ కళ్ళలో భర్త కనిపిస్తూ ఉంటాడు. ఆ భర్తను వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటారు. ఆ భర్త అనేవాడు కొన్ని శక్తులు ఉంటాయి ఆయనకి. ఆ శక్తులతోటి ఇతన్ని రప్పిస్తాడు, మైండ్ గేమ్ ఆడతాడు అతను. ఆ మైండ్ గేమును తర్వాత ఈ శక్తులతోటి అతను ఏం చేస్తాడు, వీళ్ళని అక్కడికి రప్పించుకుని ఆవిడని చంపాలనుకుంటాడు అంటారు. అసలు ఏంటో మరి అది అర్థం కాదు మనకి. సో ఇది కథ. ఇక్కడ మనం ఇంకొక 2 పాయింట్స్ ముఖ్యంగా మనం దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు పాన్ ఇండియా మూవీ అని చెప్పి మీరు క్యారెక్టర్స్ అన్నీ కూడా నార్త్ ఇండియన్స్ని తీసుకురాకండి. జనాలు చూడలేకపోతున్నారు. వాళ్ళ నోట్లోంచి ఆ తెలుగు వస్తుంటే చాలా ఆడుగా ఉంటుంది. ఆ కృతకమైన తెలుగు భాషను పెట్టి మీరు హీరోయిన్ ముక్కలుగా మాట్లాడుతుంది, హీరో అతని డైలాగ్ డెలివరీ అతనిది ఉంటుంది. ఇంకా ఈ మిగతా వాళ్ళ తెలుగు వినలేక చచ్చిపోవాలి మనం. ఎవరితో డబ్బింగ్ వాయిస్ ఉంటే కొన్నిసార్లు వాళ్ళే చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్నప్పుడు కూడా మీకు ఆ విధంగా చూసుకుంటే తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే ఏ భాష అయినా సరిగ్గా ఉచ్చరించగలరు. మీరు తమిళ సినిమాలన్నీ చూస్తే పాత సినిమాలు, ఒక కన్నాంబ, ఒక ఎస్వి రంగారావు, ఒక సావిత్రి, ఒక భానుమతి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలుగు వాళ్ళందరూ కూడా తమిళాన్ని ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే వాళ్ళు తమిళ వాళ్ళు కారు అని ఎవరు అనుకోరు. సింగర్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, జానకి, ఇలా ఎవరిని తీసుకున్నా మీరు. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు దయచేసి వేరే యాక్టర్స్ని తీసుకోకండి, అవసరం లేదు. ఇప్పుడు తెలుగు సినిమా అని మనం ఒక హీరోని తెలుగు వాడిని పెడుతున్నారు, మిగతా అందరి క్యారెక్టర్స్ మీకు వేరే భాషలు వాళ్ళు ఉన్నప్పుడు అది తెలుగు సినిమా ఎందుకు అవుతుంది? తెలుగు వాళ్ళు ఎందుకు చూడాలి? అసలు ఎవరి కోసం సినిమా తీస్తున్నారు మీరు భారతదేశం అంతా చూడాలని సినిమా తీయకండి, తెలుగు వాళ్ళు మాత్రమే చూడాలని తీయండి, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు మరో చరిత్ర తీశారండి, హిందీలో ఏక్ దూజే కే లియే తీశారండి. బాలసుబ్రహ్మణ్యాన్ని భయపెట్టారు అందరూ, కానీ ఆయన అద్భుతంగా పాడాడు. నేను అంటున్నది అది. కథ అనేది నేటివిటీని కోల్పోకుండా వాస్తవ దూరంగా ఉండద్దు, వాస్తవాలకు దగ్గరగా తీసుకోండి. నటులను కూడా సహజత్వానికి భిన్నంగా తీసుకోవద్దు. ఎప్పటి జరిగిన వహాబ్ అండి, నా చిన్నప్పుడు జరిగిన వహాబ్. చిచ్చోరు నేను స్కూల్లో చదివేటప్పుడు చూసా, ఆవిడది మంచి సినిమా అది, చిచ్చోర్ అని. అమోల్ పాలేకర్ అండ్ జరిగిన వహాబ్, యేసుదాస్ పాడతారు మొత్తం పాటలన్నీ, సూపర్ హిట్ అందులో. అంటే నేను అనేది అది ఎందుకు తీసుకొస్తారు, మనకి లేరా? ఇంకొక చిన్న ఫన్నీ విషయం చెప్పనా మీకు. గతంలో తొందరగా పెళ్ళిళ్ళు అయ్యేవి కదా పూర్వం, కానీ మన పాత సినిమాలు చూస్తే తల్లులందరూ ముగ్గుబుట్టతోటి ఉంటుంది తల. మీరు గమనించండి. రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటాడు తండ్రి, పిల్లలు ఇంకా పెళ్ళవదు, తల్లో మూడేసుకుని ఓ మంచి కాటన్ శారీ కట్టుకుని జరి అంచు చీర, నల్ల పూసలు, మంగళసూత్రాలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లిళ్ళు 40 ఏళ్ళ తర్వాత అవుతున్నాయి. హీరోయిన్ యంగ్గా ఉంటుంది, హీరోయిన్ తల్లి ఇంకా యంగ్గా ఉంటుంది,
మరి పెళ్ళి ఎప్పుడైంది, పిల్లలు ఎప్పుడు పుట్టారు, ఇంకా 30లోనే ఎలా ఉంటారు వీళ్ళు 40లో? ఇది వాస్తవ దూరం అంటే. ఇలా రావడం వల్ల ఏమైంది, క్యారెక్టర్ ఆర్టిస్టులకి మీకు అవకాశాలు రావట్లా. అవును అన్నపూర్ణమ్మ గారు లాంటి మంచి యాక్ట్రెస్ ఉంది, అవును సుధా ఉంది, అవును ఇంకా మనకి శివపార్వతి గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అందరూ కూడా బాగుంటారు. మనకి తల్లిని మనం ఎప్పుడూ కూడా వేరే హీరోయిన్స్ లో ఊహించుకోం, మనం తల్లిని తల్లిగానే ఊహించుకుంటాం. ఏ తల్లిలోనైనా మన తల్లే కనిపిస్తుంది మనకి. అవును. అది కదా క్యారెక్టర్ గొప్పతనం. నేను అంటున్నది అది. బామ్మ అంటే మనకి ఒక నిర్మలమ్మ, అవును అది నేటివిటీ అంటే. అందుకని మీరు వాస్తవ దూరంగా వెళ్ళిపోతే సినిమాలు హిట్ అవ్వవు. పాన్ ఇండియా సినిమా అన్నారు, ప్రభాస్ రేంజ్ అన్నారు, ఏమైంది వాళ్ళ? ఇప్పుడు ఇంట గెలవకుండా రచన రచన ఏం గెలుస్తావు నువ్వు? హీరో ఒక్కడుంటే సరిపోదు. మనం మొదటి నుంచి మనం మాట్లాడుతుంది అదేనా, హీరో వల్ల సినిమా బాగుంటుంది, నేను కాదని అంటలే, బట్ హీరో వల్లే బాగోదు అది. అవును కదా, అవును వల్లే ఆ పదాలు చాలా తేడాగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వాడాలి మనం. కాబట్టి ప్రభాస్ని పెట్టేశాను, మారుతి డైరెక్టర్ అనే ఒక పదం చూసి జనాలు వస్తారనుకుంటే అది భ్రమ. కాబట్టి నేను చెప్తున్నది ఒకటేనండి, భాష విషయంలో మీరు మీ పందాన్ని మార్చుకోండి, తల్లుల క్యారెక్టర్స్ విషయంలో కూడా మీ పందా మార్చుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అంటే ఫెమినిజము ఈక్వాలిటీ అంటున్నారు కానీ మీరు ఆఫ్ లేట్ సినిమాలన్నీ చూసుకోండి, అత్తారింటికి దారేది మొత్తం సినిమాలు చూసుకుంటే మీకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మొగుడు అనేవాడు హెన్పెక్కడుగా ఎందుకుంటాడు నాకు అర్థం కాదు. వాడు జీ హుజూర్ అన్నట్టు ఉంటాడు. భార్య మాత్రం ఆవిడెప్పుడు చాలా స్ట్రిక్ట్గా, ఏదో చాలా ఇదిగా, ప్రతిదానికి కోపంగా, అది క్యారెక్టర్. ఇదే క్యారెక్టర్. భార్యాభర్తలు నాకు సరదాగా ఉండాలి, డామినేషన్ ఉండకూడదు. ఇంకా అదేంటది సినిమా? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవే క్యారెక్టర్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు అవే వస్తాయి. అంటే ఆడదానికి ఇండివిజువాలిటీ అంటే రమ్యకృష్ణ లాగా అరిచేయాలి. బాహుబలి అరుస్తుంది కదా ఆవిడ, బాహుబలి కూడా అంతే కదా, భర్త అనేవాడు పనికిమాలినవాడు కదా, అది కాదు కదా. మీకు నా పాయింట్ అర్థమైంది? అయినా మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు మేడం? ఇప్పుడు బాహుబలిలో కూడా ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నారు? ఎక్కువ మంది లేరు. నేను మొత్తుకుంటుంది అది. రానా ప్రభాస్ తప్ప ఎవరున్నారు? హార్డ్లీ ఉన్నారు అంతే. నేను అంటున్నది అది. వాళ్ళు ఎవరి కోసం మీరు సినిమాలు తీయకండి, తెలుగు వాళ్ళ కోసం తీయండి, తెలుగు హీరోయిన్స్ పెట్టుకోండి, చక్కగా మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని వాడుకోండి. హీరోయిన్ తల్లిని ఎంగుగా చూపించక్కర్లా, పెళ్లిళ్ళు లేటుగా చేసుకుంటూ తల్లి ఎలా ఎంగుగా ఉంటుంది అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదేమైనా రాజాసాబ్ అనేది మీరు అన్నట్టు మిశ్రమ స్పందన తెచ్చుకుంది, ఏమైనా కొంచెం పుంజుకుంటుందా చూద్దాం. బట్ మారుతికి మాత్రం బ్యాడ్ లక్. ఎవరు ప్రభాస్ మాత్రం ఇంకా మీదట ఆలోచించి తీసుకోవాలి. 3 హీరోయిన్స్ ఉన్నారు, 3 హీరోయిన్స్ లో కూడా ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు లేరు అన్ఫార్చునేట్లీ. అందుకని అది కూడా ఆలోచించుకోవాలి. సో ఏదేమైనా సరే పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రభాస్ ని వింటేజ్ ప్రభాస్ అంటూ చెప్తూ ఊరిస్తూ మారుతి అయితే రాజసాబ్ని తెర మీదకి తెచ్చారు. కానీ దాని మీద మాత్రం మిశ్రమ స్పందనే వస్తుంది. ఏదేమైనా సరే కనీసం ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అయినా సరే మూవీ హిట్ అవ్వాలని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.